డెవలప్మెంట్ అన్నారు. డెవలప్మెంట్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విద్యా వ్యవస్థను మనం చూసుకుందాం. విద్యా వ్యవస్థలో ఆయన టోఫెల్ అనే ఒక ఒక విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఆ టోఫెల్ వ్యవస్థను నాశనం చేశారు. బైజూస్ అనే ప్రపంచంలో మెరుగైనటువంటి కంటెంట్ ఉన్నటువంటి సిలబస్ని తీసుకొచ్చి మరి ఆ బైజూస్ కంటెంట్తో ఇటు తెలుగు ఇంగ్లీషు రెండు లేటర్లుగా ఉన్నటువంటి బుక్కులు ఇచ్చి బైజూస్ ద్వారా పిల్లలకు ఉచితంగా ఆ బైజూస్ కంటెంట్ ఒక్కొక్క విద్యార్థి కొనుక్కోవాలంటే సుమారుగా 50,000 నుంచి ₹1,00,000 అయ్యేటువంటి కంటెంట్ని ఫ్రీగా ఇచ్చి ఆ 8th క్లాస్ చదివేటువంటి పిల్లలకి ట్యాబులు ఉచితంగా ఇచ్చి ఫ్రీగా చెప్పేటువంటి విధానాన్ని ఆపేశారు. టోఫెల్ ఆపేశారు. మరి ఐబీ కరికులం తీసుకొచ్చి ఐబీ కరికులంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి దీన్ని స్టార్ట్ చేస్తే దాన్ని ఆపేశారు. అభివృద్ధి అంటే ఇదా? మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కట్టి పేదలకి నిరుపేదలకి వైద్యం అయితేనేమి, చదువుకున్నటువంటి విద్యార్థులకి డాక్టర్లు అయ్యే అవకాశాలు అయితేనేమి, మరి ఆ మెడికల్ కాలేజీల వల్ల పర్మనెంట్ ఉద్యోగాలు 20,000 మందికి పైగా పర్మనెంట్ ఉద్యోగాలు, 80,000 మందికి పరోక్షంగా అటువంటి లబ్ధి పొందేవి. అంటే పరోక్షంగా ఎలాగంటే ఆటో డ్రైవర్లు అయితేనేమి, మరి అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్లు అయితేనేమి, అందరు బతికే అవకాశం ఉన్నటువంటి వాళ్ళని కూడా పరోక్షంగా 80,000 మందికి వచ్చే అవకాశాన్ని చెడగొట్టారు. అభివృద్ధి అంటే ఇదా? ఉండ వ్యవస్థల్ని నాశనం చేయడం అభివృద్ధా? ఉండ వ్యవస్థల్ని ప్రైవేట్ పరం చేయడం అభివృద్ధా? మరి ఇవన్నీ మీరు బాగా గమనించుకోవాలి. అట్లానే అదాని డేటా సెంటర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. కానీ దాన్ని గూగుల్ సెంటర్గా మార్చి 22 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం అనేసి వాళ్ళు అంటున్నారు. దీనిపై మీరు అదాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినటువంటి ఈ ఏదైతే ఒప్పందం ఉందో దాని ప్రకారంగా జరిగిన దాన్ని మేమే చేసామని తెలుసుకోవడానికి, మేమే చెప్పామని చెప్పుకోవడానికి జరుగుతున్నటువంటి ఇది అదాని గారి పేరు తీసేసి గూగుల్ అనే ఒక పేరు యాడ్ చేసేసి చేస్తున్నటువంటి ఈ పని. మరి ఆ రోజు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి ఒప్పందాలని మీరు చేస్తున్నట్టుగా చెప్పుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాం.